అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో 2వ రోజు చేయవలసిన విధులు. 2వ రోజు శుద్ధ విధియ. సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వాలి. తోబుట్టువు లేకున్నా వరుసకు సోదరి అయిన వారి ఇంటికి వెళ్ళాలి. కోసిన వస్తువులు తినకూడదు. తామర పువ్వులు, ఉప్పు, నూనె ఈరోజు దానము ఇవ్వాలి. 2వ రోజు చెయ్యవలసిన పారాయణము. శ్లోకం: ఓమిత్యాకాక్షరం బ్రహ్మవ్యాహరంతి త్రయశిఖః తస్మై తారాత్మనే మేధ దక్షిణమూర్తియే నమః. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానము మాత్రమే చెప్పి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానము, దాని మహిమ గురించి వివరించెదను. జాగ్రత్తగా వినుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్రములను చూసిన తరువాత భోజనం చెయ్యాలి. ఈ విధముగా నిష్ఠతో ఉండి రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం కూడా చెయ్యవలెను. ఈ విధంగా చెయ్యలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము కూడా భోజనం చెయ్యవలెను. ఉపవాసం ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారములు కానీ తినకుండా కార్తీక మాసం నందు వచ్చు సోమవార వ్రతమును చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకుంటాడు. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును చేసి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణముగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా విను. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిలో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి నిష్ఠురి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రశర్మ అను ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావటం వలన సదాచార పారాయణుడై భూతదయ కలిగినవాడు. ఎప్పుడు నిజమునే చెప్పేవాడు. నిరంతరం భగవంతుణ్ణి పేరు మాత్రమే జపించుండటంతో అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచు పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, వస్త్రములు, పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంత స్వభావుడగు భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినా సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు. కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాళితనమును ఏవగించుకొని ఆమెను కర్కస అని పిలిచేవారు. ఈ విధంగా కొంతకాలం జరిగిన తరువాత కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. మృతదేహమును ఎవరి సహాయము లేకుండానే రహస్యంగా దొడ్డిదారిలో తీసుకుపోయి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకం
ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచూ తన సౌందర్యం చూపి ఎందరినో వశపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణ సంకురాలు అయినది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న స్త్రీలను తన మాయ మాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు సంపాదించసాగినది. అంటే తార్చి ధనమును సంపాదించేది. ఓ జనక మహారాజా, యవన భింకము ఎంతో కాలం ఉండదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవనము నశించినది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధితో కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. కర్కస ఈ విధంగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంతకాలం ఒక్క రోజైనా పురాణ శ్రవణం చెయ్యని, ఆలయానికైనా వెళ్ళని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోని చెవిలోని పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమను నరకములో వెయ్యగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రెలు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండిరి. తరాల వాళ్ళు ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా, కర్రలతో కొట్టువారు కొట్టగా, తిట్టువారు తిట్టుచుండగా కాలం గడుపుచున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసముండి సాయంత్రం నక్షత్రమును చూసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తిన్నది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారమగుట వలన, కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన, శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ శునకము, బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నది. ఈ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో, ఎవరు నీవు, నీ వృత్తాంతము ఏమిటి అని ప్రశ్నించాడు. అంతటా ఆ కుక్క, మహానుభావ, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను. వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై దేహము చాలించి యమదూతల వలన మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకున్నది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు వెంటనే దారపోయగా శునకం అందమైన స్త్రీ రూపం దాల్చినది. పుష్పక విమానము వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యము ఇది. కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతం చేసి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుడు హితబోధ చేశాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం.
ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మరిన్ని వీడియోలు చూడటం కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.